కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ గురించి ఇటీవల పార్లమెంట్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తూ అనేక వివరాలు తెలిపింది. ముఖ్యంగా ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ పెంపు డిమాండ్ చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. దీని మీద ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్లో సభ్యులు ప్రశ్నించారు. ప్రస్తుతం కనిష్ట పెన్షన్ కింద ప్రతి నెల ₹1000 చొప్పున సభ్యులకు పెన్షన్ అందిస్తున్నారు. అయితే ఈ మొత్తం పెన్షనర్లకు వారి జీవితం గడపడానికి ఏమాత్రం సరిపోదని ఈ మొత్తాన్ని ₹7,500కు పెంచాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 15వ తేదీన లోక్సభలో ఎంపీ రాజేష్ రంజన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అందులో ఆయన ప్రధానంగా మినిమం పెన్షన్ ₹7,500 పెంపుదలపై ఎందుకు ఆలస్యం అవుతుందని ఆయన ప్రభుత్వాన్ని వివరణ కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హయ్యర్ వేజెస్ పై పెన్షన్ ఫిక్సేషన్ పూర్తిగా అమలు కానుందన దీనిపై కూడా కేంద్రం క్లారిటీ ఇవ్వాలని అడిగారు. అయితే దీనిపై కేంద్ర కార్మిక శాఖ స్పందించి పెన్షనర్లు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తాము గుర్తించినట్లు అనేక వివరాలు తెలిపింది. అయితే పెన్షన్ పెంపుదలపైన ప్రస్తుతం ఎలాంటి టైం లైన్ లేదని ఈ సందర్భంగా పేర్కొంది. ఈపీఎస్ 95 పెన్షనర్లు ప్రస్తుతం 7,500 పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే దీనిపై డీఎన్ఎస్ అలవెన్స్, ఉచిత వైద్య సేవలు వంటివి డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 78 లక్షల మందికి పైగా పెన్షనర్లు కేవలం ₹1000 మాత్రమే పెన్షన్ పొందుతూ ఇబ్బంది పడుతున్నారు. వీరి సమస్యను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో ప్రశ్నలు తలెత్తాయి. ఇక 2014లో చివరిసారిగా మినిమం పెన్షన్ ₹1000గా నిర్ణయించారు. అప్పటి నుంచి దాదాపు 12 ఏళ్ల పాటు ఈ మొత్తం మారకుండా ఉంది. అయితే పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులు, జీవన వ్యయం వంటివి బేరీజు వేసుకొని చూస్తే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ₹1000 పెన్షన్ ఏమాత్రం సరిపోదని అటు ఈపీఎస్ 95 పెన్షనర్ల సంఘం కూడా వాదిస్తుంది. ఇక మినిమం పెన్షన్ ₹1000 నుంచి 7,500 పెంచకపోవడానికి అడ్డంకులు ఏంటంటే, నిజానికి ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ అనేది ఉద్యోగి నుంచి 8.33%, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి 1.16% చొప్పున నిధులు సేకరించి పెన్షన్ అందిస్తున్నారు. ఈ నిధులతో పెన్షన్ చెల్లించడం కేంద్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారమని ప్రభుత్వం చెబుతుంది. 2019 మార్చి 31వ తేదీ నాటికి ఈ నిధిలో ప్రస్తుతం చెల్లిస్తున్నటువంటి పెన్షనర్లకు మధ్య ఆర్థిక లోటు కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది. ఈ ఆర్థిక లోటు కారణంగా మినిమం పెన్షన్ పెంచడం వీలు కాదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఈ మినిమం పెన్షన్కు డీఎన్ఎస్ అలవెన్స్ లేదా డిఏను అనుసంధానం చేయడం కూడా సాధ్యం కాదని హయ్యర్ ఎంపవర్డ్ మానిటరింగ్ కమిటీ కూడా అభిప్రాయపడింది. అయితే గతంలో హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 99% పైగా అప్లికేషన్లు ప్రాసెస్ చేసినప్పటికీ కూడా కనీస పెన్షన్ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు.